హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? చాలా డేస్ అవుతుంది కదా. ఇప్పటి నుంచి రెగ్యులర్గా డ్రామాస్ పెట్టబోతున్నాను. సో ఎవరు డిసప్పాయింట్ అవ్వకుండా వెంటనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హై పాయింట్స్ కూడా ఇవ్వండి, కామెంట్స్ చేయండి. ఈ రోజు నుంచి మై బయాస్ మై బాస్ అనే డ్రామాని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో మిస్ అవ్వకుండా వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టోరీ స్టార్ట్ అవ్వడంతో 12 years పాస్ట్ని చూపిస్తారు. అక్కడ డీనెక్స్ అనే ఒక ఫేమస్ బ్యాండ్ పెద్ద కాన్సర్ట్ చేస్తుంటారు. ఫ్యాన్స్ అంతా రచ్చరచ్చ చేస్తూ ఫుల్ జోష్లో ఉంటారు. అప్పుడే మన హీరోయిన్ దరియంని చూపిస్తారు. తను ఆ బ్యాండ్లో ఉన్న లీచన్ కి ఒక పెద్ద డైహార్డ్ ఫ్యాన్ అన్నమాట. దరియం తన స్టోరీ ఏంటో చెప్తుంది. ఒకప్పుడు నేను చాలా ఎలోన్ గా ఉండేదాన్ని, నాకెవరూ ఫ్రెండ్స్ ఉండేవారు కాదు. బట్ ఎప్పుడైతే లీచన్ కి ఫ్యాన్ అయ్యానో నా లైఫ్ మొత్తం మారిపోయిందని చెప్తుంది. నాకు మంచి ఫ్రెండ్స్ దొరికారు, వాళ్ళు కూడా లీచన్ కి బిగ్ ఫ్యాన్స్. అందుకే లీచన్ నా లైఫ్ లో ఒక లక్కీ చామ్ అని ఫీల్ అవుతుంటుంది. పైగా అతను సూపర్ హ్యాండ్సమ్ గా ఉంటాడు కాబట్టి దరియం హార్ట్ ఎప్పుడు అతని కోసమే కొట్టుకుంటుంది. కట్ చేస్తే స్టోరీ ఎగ్జాక్ట్ గా 12 years తర్వాత ప్రెసెంట్ టైం కి వస్తుంది. డీనిక్స్ బ్యాండ్ ఇప్పుడు డిస్బాండ్ అయిపోయింది. బట్ దరియం మాత్రం లీచన్ కి ఇంకా బిగ్గెస్ట్ ఫ్యాన్. ఇప్పుడు లీచన్ ఒక సోలో యాక్టర్ గా తన కెరీర్ కంటిన్యూ చేస్తుంటాడు. దరియం రూమ్ అంతా అతని ఫోటోసే ఉంటాయి. ఇక తను మార్కెటింగ్ లో డిగ్రీ కంప్లీట్ చేసి తన మంచి మార్క్స్ వల్ల ఇప్పుడు ఒక పెద్ద కంపెనీ ఎస్ఈ కార్పొరేషన్ లో వర్క్ చేస్తుంటుంది. బట్ అక్కడ దరియంకి ఎవరు ఫ్రెండ్స్ ఉండరు. మీటింగ్ లో ఏమైనా ఐడియాస్ ఇచ్చినా, ఎవరినైనా ఏదైనా అడిగినా తన సీనియర్స్ నువ్వు నోరు మూసుకొని కూర్చో, ఇదంతా నీ పని కాదని చెప్పి పాపం తన్ని ఇన్సల్ట్ చేస్తుంటారు. అందరూ తన్ని చూసి ఇరిటేట్ అవుతుంటారు. అదంతా తట్టుకోలేక మన హీరోయిన్ దరియం ఈ జాబ్ వదిలేయాలి అని అనుకుంటుంది. ఇక్కడ ఎవరు నన్ను అర్థం చేసుకోవట్లేదు, నేను ఒక జాంబీలా ఫీల్ అవుతున్నానని తన ఫ్రెండ్స్ కి చెప్తుంది. బట్ ఫ్రెండ్స్ మాత్రం నీకు ఫస్ట్ టైం ఈ జాబ్ వచ్చినప్పుడు మీ మామ్ ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారో గుర్తు తెచ్చుకో అని అంటారు. ఊరంతా బ్యానర్స్ వేయించి స్వీట్ రైస్ కేక్స్ పంపించారు. ఇప్పుడు నువ్వు ఇలా చేస్తే ఆవిడ చాలా ఫీల్ అవుతారని గుర్తు చేస్తారు. అప్పుడే దరియంకి లీచన్ ఫోటో కనిపిస్తుంది. వెంటనే అపోలో అనే కంపెనీలో జాబ్ కి అప్లై చేయాలని ఫిక్స్ అవుతుంది. ఎందుకంటే ఆ కంపెనీ సీఈఓ ఇంకెవరో కాదు, హీరోయిన్ దరియం క్రష్ లీచానే అనమాట. దానితో ఫ్రెండ్స్ షాక్ అయ్యి నువ్వు ఇప్పుడు చేస్తున్న ఈ కంపెనీ చాలా పెద్దది, అపోలో కంపెనీ స్టార్ట్ అయ్యి కొన్ని ఇయర్స్ మాత్రమే అవుతుందని చెప్తారు. బట్ దరియం మాత్రం నేను అక్కడ జాయిన్ అయితే నా లీచాన్ని ఫేస్ టు ఫేస్ చూడొచ్చు, అదే నా పెద్ద డ్రీమ్ అని ఫిక్స్ అయిపోతుంది. ఇక తన ఫ్రెండ్స్ కూడా సెట్ అయితే ట్రై చేయని సపోర్ట్ చేస్తారు. అయితే ఈ డీఎన్ఎక్స్ బ్యాండ్ 2015 లో డెబ్యూ అయి సూపర్ స్పీడ్ గా సక్సెస్ అయ్యారు. బట్ 2017 లో కొన్ని రీజన్స్ వల్ల డిస్బాండ్ అయిపోయారు. ఫ్యాన్స్ అందరూ మెల్లమెల్లిగా వాళ్ళని మర్చిపోయారు. కానీ మన హీరోయిన్ దరియం మాత్రం లీచాన్ ని ఎప్పుడూ వదలలేదు. డిస్బాండ్ అయ్యాక లీచాన్ యాక్టింగ్ తో పాటు అపోలో అనే తన ఓన్ ఫ్యాషన్ బొటిక్ ని కూడా స్టార్ట్ చేశాడు. అక్కడ వర్క్ చేయడం దరియం డ్రీమ్ అన్నమాట. నెక్స్ట్ సీన్ లో మనకి ఎస్ఈ కార్పొరేషన్ డైరెక్టర్ కిమ్ ని చూపిస్తారు. అతను ఎవరి కోసమో వెయిట్ చేస్తుంటాడు. అతనికి జస్ట్ 30 years ఏజ్ ఉన్న ఒక కంపెనీకి సీఈఓ అయిపోయాడని చెప్తుంటాడు. అప్పుడే ఈ డ్రామా హీరో కాంగ్ ఎంట్రీ. కాంగ్ చాలా ఇంటెలిజెంట్, సూపర్ కూల్ అండ్ కొంచెం రూడ్ కూడా. అతని చూడనికి చాలా హ్యాండ్సమ్ గా ఉంటాడు. మీరు కొత్తగా లాంచ్ చేస్తున్న ఫ్యాషన్ ప్లాట్ఫామ్ కాన్సెప్ట్ మాకు కాపీలా ఉంది, మా ఏఐ డిజైన్స్ ఫైల్స్ ని మీరు వాడేసుకున్నారని అంటాడు. కిమ్ కవర్ చేయడానికి ట్రై చేసినా కాంగ్ వినడు. ఫ్రెండ్స్ ని కాపీ కొట్టొచ్చు కానీ ఎవరి టాలెంట్ ని కాపీ చేయలేరని చెప్పి వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ ప్రపోజల్ రిజెక్ట్ చేస్తాడు. కిమ్ వార్నింగ్ ఇచ్చినా కాంగ్ కూల్ గా స్మైల్ ఇస్తూ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఇక దరియం ఎస్ఈ కార్పొరేషన్ కి రిజైన్ చేసి అపోలో నుంచి వచ్చే రిజల్ట్స్ కోసం చాలా నర్వస్ గా వెయిట్ చేస్తుంటుంది. ఫైనల్ గా తను సెలెక్ట్ అయిపోయిందని తెలిసాక ఫుల్ గా పిచ్చెక్కిపోయి హ్యాపీగా డాన్స్ చేస్తుంది. ఆ ఎక్సైట్మెంట్ లో డాన్స్ చేస్తూ వెళ్తుంటే యాక్సిడెంటల్ గా కాంగ్ కి గట్టిగా తగులుతుంది. కాంగ్ ఫస్ట్ టైం దరియం ని అక్కడే చూస్తాడు. దరియం ఫేస్ కి ఉన్న మేకప్ అంతా కాంగ్ షర్ట్ కి అంటుకుంటుంది. దరియం మాత్రం ఫుల్ హ్యాపీగా సారీ చెప్పి డాన్స్ చేస్తూ వెళ్ళిపోతుంది. కాంగ్ కి మాత్రం ఈ ఎస్ఈ కార్పొరేషన్ లో అందరూ ఇంతే మెంటల్ గా ఉంటారా అని చాలా చిరాకు వస్తుంది. ఇక దరియం ఆ తర్వాత రోడ్ మీద కూడా డాన్స్ చేస్తూ వెళ్తుంటే కార్లో వెళ్తున్న కాంగ్ మళ్ళీ తన్ని చూసి ఈ పిచ్చి పిల్ల ఎవర్రా బాబు అని అనుకుంటాడు. ఇక ఆ రోజు నైట్ ఈ హ్యాపీ న్యూస్ ని దరియం తన ఫ్రెండ్స్ తో షేర్ చేసుకుంటూ బార్ లో లీచాన్ సాంగ్స్ కి డాన్స్ చేస్తుంటారు. అయితే అదే బార్ కి కాంగ్ తన హై స్కూల్ ఫ్రెండ్ మిన్ తో కలిసి వస్తాడు. వీళ్ళు లీచాన్ స్కూల్ మేట్స్ కూడా. మిన్ దరియం ఫ్రెండ్ మిమిని చూసి తన్ని ఇంప్రెస్ చేయడానికి తన దగ్గరికి వెళ్ళి నీకు ఒక మ్యాజిక్ చూపిస్తానని చెప్పి అక్కడున్న లీచన్ పోస్టర్ చింపేసి హార్ట్ షేప్ చేస్తాడు. అది చూసి దరియంకి మైండ్ బ్లాక్ అయిపోతుంది. నా లీచన్ పోస్టర్ ని చింపేస్తావా అని చాలా కోపంగా అరుస్తుంది. తన్ని అలా కోపంతో చూసి మిన్ భయపడి వెంటనే ఎస్కేప్ అయిపోతాడు. దానితో దరియం ఫుల్ గా తాగేసి కోపంతో రచ్చి చేస్తుంది. ఇక మిన్ వెళ్లి కాంగ్ తో అసలు ఈ అమ్మాయిలు ఆ లీచన్ గడికి ఎందుకు పడిపోతారో ఏమో, హై స్కూల్లో వాడొక లూజర్ అని అంటాడు. అది విన్న దరియంకి ఇంకా కోపం వచ్చి ఏంట్రా నా లీచన్ ని లూజర్ అంటావా, నువ్వే కదా పాస్ లో వాడిని బుల్లి చేసిందని ఒక ఐస్ బాల్
తీసుకొని మెన్ మీదకి విసురుతుంది. బట్ అది మిస్ అయి డైరెక్ట్ గా కాంగ్ నోస్ కి తగిలి బ్లీడింగ్ స్టార్ట్ అవుతుంది. అందరూ షాక్ అవుతారు. దరియం ఫ్రెండ్స్ వచ్చి మా ఫ్రెండ్ కి జాబ్ పోయింది, అందుకే ఇలా స్ట్రెస్ లో ఉంది అని కవర్ చేస్తారు. బట్ కాంగ్ కి మాత్రం ఈమె మార్నింగ్ కనిపించిన ఆ మెంటల్ అమ్మాయి కదా అని అర్థమైపోతుంది. దరియం బ్యాలెన్స్ తప్పి కాంగ్ మీద పడిపోతుంటే వదిలేయని అంటాడు. సీన్ చూస్తుంటే ఇదో కాంగ్ ఆమెని బుల్లి చేస్తున్నట్టు అనిపించి వదిలేసి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత తన ఫ్రెండ్స్ దరియంని తీసుకెళ్లి రూమ్ లో పడుకోబెడతారు. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ దరియం చాలా ఎక్సైటెడ్ గా ఆపోలో ఫస్ట్ డే వర్క్ కి వెళ్తుంది. అక్కడ పాక్ యాంగ్, లీజిన్ అనే ఇద్దరు కొత్త మెంబర్స్ పరిచయం అవుతారు. మార్కెటింగ్ టీమ్ లీడర్ మియాంగ్ వాళ్ళకి కంపెనీ అంతా చూపించి ఇక్కడ నో డ్రెస్ కోడ్, మీ ఇష్టం వచ్చినట్టు రావచ్చని చెప్తుంది. దరియంకి ఆ ప్లేస్ చాలా నచ్చేస్తుంది. తనకి తన ఐడల్ లీచన్ ప్రైవేట్ హౌస్ లో ఉన్న ఫీలింగ్ వస్తుంది. సీఈఓని మీట్ అవుదాం రండి అని మియాంగ్ పిలవగానే దరియంకి టెన్షన్ స్టార్ట్ అయిపోతుంది. నర్వస్నెస్ తగ్గించుకోవడానికి ఫ్రెండ్ ఇచ్చిన ఒక బాల్ ని నోట్లో పెట్టుకుంటుంది. ఇక లోపలికి వెళ్లి చూసేసరికి అక్కడ సీఈఓగా లీచన్ కాదు కాంగ్ ఉంటాడనమాట. అది చూసి దరియంకి ఫ్యూజ్లు ఎగిరిపోతాయి. అసలు ఏం జరుగుతుందో అర్థం కాక నా బేబీ లీచన్ ఎక్కడా అని మైండ్ లో కొట్టుకుంటుంది. షాక్ లో తన పేరు కూడా చెప్పదు. కాంగ్ తన ఐడి కార్డు చూసి నేమ్ చదివి అందరినీ వెల్కమ్ చేస్తాడు. ఇక వాళ్ళు వెళ్లిపోయే టైంలో గోడ మీద ఉన్న లీచన్ ఫోటో చూసి అక్కడే ఆగిపోతుంది. కాంగ్ తన పేరు పెట్టి పిలవగానే ఉలిక్కి పడి నోట్లో ఉన్న బాల్ గొంతులోకి ఇరుక్కుపోతుంది. అందరు కంగారు పడితే కాంగ్ వెనక నుంచి దరియంని గట్టిగా పుష్ చేస్తాడు. అప్పుడు ఆ బాల్ బయటికి వస్తుంది. ఫస్ట్ డేనే ఇంత దారుణమైన ఇన్సల్ట్ జరిగిందని చాలా ఫీల్ అవుతుంది. ఆ ఇన్సిడెంట్ తర్వాత అందరూ దరియంని వింతగా చూస్తుంటారు. ఒక ఎంప్లాయ్ ఫస్ట్ డేని సీఈఓ ముందు పరువు పోగొట్టుకున్న అమ్మాయి ఎవరో అని ఎదవ కామెడీ చేస్తాడు. బట్ అక్కడ ఉన్న దరియంని చూసి సైలెంట్ గా వెళ్ళిపోతాడు. దరియం వెళ్ళి ఇక టెన్షన్ తట్టుకోలేక దరియం వెంటనే మియాంగ్ దగ్గరికి వెళ్ళి అసలు నిజమేంటో తెలుసుకుంటుంది. లీచనే ఇక్కడ ఫస్ట్ సీఈఓ, బట్ అతను షూటింగ్ లో బిజీగా ఉండడం వల్ల కాంగ్ మెయిన్ సీఈఓగా ఉన్నాడని తెలిసి దరియం చాలా ఫీల్ అవుతుంది. వాష్రూమ్ లోకి వెళ్లి ఫ్రెండ్స్ కి కాల్ చేసి గట్టిగా ఏడుస్తుంది. ఇక్కడ కాంగ్ కి మాత్రం దరియం మీద డౌట్ స్టార్ట్ అవుతుంది. ఆమె ఎస్ఈ కార్పొరేషన్ నుండి వచ్చింది కాబట్టి కిమ్ పంపిన స్పై ఏమో అని తన ఫైల్ చెక్ చేస్తాడు. తన మార్క్స్ చూసి ఇంప్రెస్ అయిన కాంగ్ కి తన పైన డౌట్ ఇంకా పెరుగుతుంది. అయితే ఒక బిజినెస్ ఈవెంట్ లో కాంగ్ కి మళ్ళీ కిమ్ ఎదురవుతాడు. కిమ్ వాళ్ళ కొత్త ఫ్యాషన్ ప్లాట్ఫామ్ గురించి అనౌన్స్ చేస్తుంటే కాంగ్ అతని దగ్గరికి వెళ్లి స్పైలని పంపించడం గురించి టాంట్ చేస్తాడు. కిమ్ కూడా నువ్వు జాగ్రత్త అని అతనికి వార్నింగ్ ఇస్తాడు. అక్కడి నుంచి వెళ్తున్న కాంగ్ ని ఒక రిపోర్టర్ ఇంటర్వ్యూ అడిగితే వెంటనే రిజెక్ట్ చేసి వెళ్తాడు. అప్పుడే లీచన్ ఎంట్రీ ఇస్తాడు. లీచన్ అండ్ కాంగ్ చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అన్నమాట. సో సరదాగా ఫ్లర్ట్ చేస్తూ కాంగ్ తో జోక్ చేస్తుంటాడు. అది చూసిన ఆ రిపోర్టర్ వీళ్ళిద్దరి మధ్య ఏదైనా లవ్ ట్రాక్ ఉందా ఏంటి అని షాక్ అవుతుంది. నెక్స్ట్ డే ఆఫీస్ లో దరియం చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఫస్ట్ డే జరిగిన అవమానాన్ని కవర్ చేసుకోవాలని ట్రై చేస్తుంది. లిఫ్ట్ లో ఎవరూ లేరనుకొని నేను బాగా వర్క్ చేయాలి, సీఈఓకి దూరంగా ఉండాలని గట్టిగా అనుకుంటుంది. కానీ పక్కనే ఉన్న కాంగ్ అది వినేసి నా గురించి ఎవర్రా బాబు ఇలా మాట్లాడుతుందని అనుకుంటాడు. ఆ రోజు ఈవినింగ్ కొత్త మెంబర్స్ కి వెల్కమ్ డిన్నర్ అరేంజ్ చేస్తారు. దరియం చాలా తాగేసి తన యూనిక్ స్టైల్లో బాటిల్ ఓపెన్ చేసి అందరినీ ఇంప్రెస్ చేస్తుంది. అక్కడే ఉన్న కాంగ్ ఇదంతా చూసి తన మీద ఒక కన్నేసి ఉంచుతాడు. దరియం ఇంకా తాగబోతుంటే కాంగ్ తన్ని ఆపి ఇప్పటికే నువ్వు చాలా తాగావు, ఇంటికి వెళ్ళని అంటాడు. కానీ దరియం వినకుండా తాగేసున్న ఆ మత్తులో ఆఫీస్ కు వెళ్లి లీచాన్ ఫోటో తీయడానికి ట్రై చేస్తుంది. అప్పుడే కాంగ్ వచ్చి ఏం చేస్తున్నావని నిలదీస్తాడు. నీ అసలు మోటివ్ ఏంటో చెప్పని అడుగుతాడు. కానీ దరియం ఏం చెప్పకుండా అతని పైనే పడిపోతుంది. కాంగ్ సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేస్తే దరియం జస్ట్ ఆ ఫోటో ముందు నిల్చొని ఉంటుంది. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ దరియం ఆఫీస్ లోనే మేల్కొని షాక్ అవుతుంది. అందరూ వచ్చి లోపే ఫ్రెండ్స్ నుంచి క్లాత్స్ తెప్పించుకొని చేంజ్ అయిపోయి జస్ట్ అప్పుడే వచ్చినట్టు యాక్ట్ చేస్తుంది. అందరూ తన బాటిల్ ఓపెనింగ్ గురించి పొగుడుతుంటే నైట్ ఏం జరిగిందో మెల్లగా గుర్తొచ్చి చచ్చిపోయినంత పనవుతుంది. కాంగ్ తన వైపు కోపంగా చూస్తుంటాడు. అప్పుడే పాక్ అండ్ లీజిన్ వచ్చి ఒక బాంబు పేలుస్తారు. నువ్వు వెళ్ళిపోయాక పార్టీకి మిస్టర్ లీచన్ వచ్చారు, మేం ఫొటోస్ కూడా దిగామని చూపిస్తారు. దరియంకి పిచ్చికి పోతుంది. నేను వెళ్ళిపోయాక వచ్చాడా అని చాలా ఫీల్ అవుతుంది. ఇక చాలా సాడ్ గా లిఫ్ట్ దగ్గరికి వెళ్తుంటే కాంగ్ వచ్చి నైట్ ఏం జరిగిందో గుర్తుందా అని అడుగుతాడు. దరియం సారీ చెప్పి ఏదోలా కవర్ చేసి వెళ్ళిపోతూ తన వ్యాలెట్ కింద పడేసుకుంటుంది. కాంగ్ వ్యాలెట్ ఇద్దామని వస్తుంటాడు. కానీ దరియం ఇగ్నోర్ చేస్తూ లిఫ్ట్ కోసం వెయిట్ చేస్తుంది. లిఫ్ట్ డోర్ ఓపెన్ అవ్వగానే దరియంకి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఎందుకంటే లిఫ్ట్ లో నుంచి తన కలల రాకుమారుడు తన ఫేవరెట్ ఐడల్ లీచన్ వస్తుంటాడు. ఇద్దరు ఒకరినొకరు డీప్ గా చూసుకుంటారు. కాంగ్ కూడా అక్కడే నించొని వాళ్ళిద్దరిని చూస్తుంటాడు. నెక్స్ట్ లీచన్ ఆఫీస్ కి వస్తాడు. అతను కొత్త డిజైన్స్ చూసి చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతాడు. మనల్ని ఎవరు కాపీ చేయలేరు, మనం బెస్ట్ అని అనుకుంటాడు. ఆ తర్వాత కాంగ్ ని కలిసి పాస్ లో చిన్న షాప్ తో స్టార్ట్ చేసి ఇప్పుడు ఎంత స్పీడ్ గా సక్సెస్ అయ్యామో కదా అని తన పాత ఫోటోలు చూస్తూ మురిసిపోతాడు. కాంగ్ కూడా లీ
లీచాన్ టేస్ట్ కి కాంప్లిమెంట్ ఇస్తాడు. కానీ లీచాన్ మాత్రం కాంగ్ హార్డ్ వర్క్ వల్లే ఇదంతా పాసిబుల్ అయిందని చెప్పి క్రెడిట్ అంతా అతనికే ఇస్తాడు. నెక్స్ట్ సీన్ లో ఒక గ్రాండ్ ఫోటో షూట్ జరుగుతుంటుంది. అక్కడ లీచాన్ అందరికీ హెల్ప్ చేస్తుంటాడు. తర్వాత అతను ఎలివేటర్ దగ్గరికి వస్తాడు. డోర్ ఓపెన్ అవ్వగానే మన హీరోయిన్ దరియం కనిపిస్తుంది. దరియం తన క్రష్ లీచాన్ ని ఫేస్ టు ఫేస్ చూడడం అదే ఫస్ట్ టైం. అప్పుడే కాంగ్ కూడా అక్కడికి వచ్చి వీళ్ళిద్దరిని చూస్తూ ఉంటాడు. యాక్చువల్ గా కాంగ్ దరియంకి తన వ్యాలెట్ తిరిగి ఇవ్వడానికి వస్తాడు. దరియం ఫస్ట్ నోటీస్ చేయదు, కానీ తర్వాత వ్యాలెట్ తీసుకొని థ్యాంక్స్ చెప్తుంది. అప్పుడే లీచాన్ చాలా క్యూట్ గా లోపలికి రావా అని అడుగుతాడు. అది వినగానే దరియంకి నరాలు కట్ అయిపోయినంత టెన్షన్ వచ్చి చాలా నర్వస్ గా ఎలివేటర్ లోకి వెళ్తుంది. ఎలివేటర్ లో తను ఏ పిచ్చి పని చేయకూడదని తన్ని తాను కంట్రోల్ చేసుకుంటుంది. ఇక లీచాన్ దరియం ఐడి కార్డ్ చూసి నువ్వు ఇక్కడ కొత్త ఎంప్లాయీవా, మరి నిన్న డిన్నర్ కిందకు రాలేదేంటని అడుగుతాడు. దాంతో దరియం చాలా టెన్షన్ పడుతూ కొంచెం ఎక్కువ తాగాను అందుకే వెళ్ళిపోయానని కవర్ చేసుకుంటుంది. లీచాన్ స్మైల్ చేసి సరే కలిసి పనిచేద్దామని హ్యాండ్ షేక్ ఇస్తాడు. దరియంకి అదంతా ఒక కలలాగా అనిపిస్తుంది. బయటికి వచ్చాక దరియం మెడలో ఉన్న నెక్లెస్ చూసి లీచాన్ కొంచెం షాక్ అవుతాడు. ఇక ఎలివేటర్ డోర్స్ క్లోజ్ అవ్వగానే దరియం ఆ హ్యాపీనెస్ ని తట్టుకోలేక ఎగిరి గంతేస్తుంది. నెక్స్ట్ సీన్ లో లీచాన్ పార్కింగ్ ఏరియాలో ఆ నెక్లెస్ ని గుర్తు చేసుకుంటూ తన బ్రేస్లెట్ ని చూసుకుంటాడు. అప్పుడు స్టోరీ ఫ్లాష్ బ్యాక్ కి వెళ్తుంది. లీచాన్ ఒక వర్క్ షాప్ లో ఆ నెక్లెస్ ని స్వయంగా తనే తయారు చేసుకుంటాడు. ఆ షాప్ ఓనర్ వచ్చి రోజు ఇక్కడికి వస్తున్నావు, ఇదే నీ కొత్త కెరీరా అని అడుగుతాడు. దాంతో లీచాన్ డిఎన్ ఎక్స్పాండ్ డిస్పాండ్ అయి చాలా ఏళ్ళైంది కదా, అందుకే కొత్త పని స్టార్ట్ చేయాలి, అయినా మమ్మల్ని ఎవరు గుర్తు పెట్టుకుని ఉండరని నవ్వుతూ చెప్తాడు. అప్పుడే దరియం ఆ షాప్ కి వచ్చి ఆ నెక్లెస్ చూసి దాన్ని కొనాలనుకుంటుంది. ఈ రోజు నా బర్త్డే, ఈ నెక్లెస్ నాకు కావాలని ఓనర్ ని అడుగుతుంది. బట్ ఓనర్ మాత్రం ఇది అమ్మడానికి కాదు, ఇక్కడ వస్తువులు అమ్మరు, కస్టమర్స్ వాళ్ళకి కావలసినవి వాళ్ళే చేసుకుంటారని చెప్తాడు. కానీ దరియం మాత్రం దీని మీద ఉన్న డిజైన్ నా ఫేవరెట్ ఐడల్ తన సిగ్నేచర్ లో వాడతాడు, అందుకే నాకు ఇది కావాలని అంటుంది. అది విన్న లీచాన్ బయటికి వచ్చి చూస్తే దరియం బ్యాగ్ మీద ఉన్న డిఎన్ఎక్స్ బ్యాడ్జెస్ కనిపిస్తాయి. తన ఫ్యాన్ అని అర్థం చేసుకుంటాడు. దరియం ఆ నెక్లెస్ కొనలేక బాధగా వెళ్ళిపోతుంది. ఇదంతా గుర్తు చేసుకుని ప్రెజెంట్ లో లీచాన్ ఓహో అది నువ్వేనా అని అనుకుంటాడు. అంటే లీచాన్ కి దరియం ఎవరో అర్థమైపోతుంది. ఇంకోవైపు దరియం తన కొలీగ్స్ కి బాయ్ చెప్పి ఇంటికి వెళ్తూ ఒక లీచాన్ పోస్టర్ ని చూసి ఆగి దాంతో మాట్లాడుతూ ఉంటుంది. ఇంటికి వెళ్లి జరిగిందంతా తన ఫ్రెండ్స్ కి చెప్పేసరికి వాళ్ళు చాలా షాక్ అవుతారు. దరియం కావాలంటే నా చేతి వాసన చూడండి అని చెప్తుంది. కానీ ఫ్రెండ్ చేయి పట్టుకోగానే వెనక్కి తీసేసుకుంటుంది. మాటల్లో తన నెక్లెస్ గురించి టాపిక్ వస్తుంది. ఆ నెక్లెస్ లీచాన్ తనకి గిఫ్ట్ గా ఇచ్చాడని దరియం చెప్తుంది. మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు. దరియం వర్క్ షాప్ నుంచి బాధగా వెళ్ళిపోతుంటే ఒక అబ్బాయి ఫేస్ దాచుకొని పరిగెత్తుకుంటూ వచ్చి హ్యాపీ బర్త్డే అని చెప్పి ఆ నెక్లెస్ ని గిఫ్ట్ గా ఇచ్చి వెళ్ళిపోతాడు. అతనే లీచాన్. దరియంకి ఇదంతా ఫస్ట్ అర్థం కాదు, కానీ తర్వాత ఆ నెక్లెస్ ఇచ్చింది సూపర్ స్టార్ లీచానే అని తెలుసుకుంటుంది. ఆ నెక్స్ట్ డే ఆఫీస్ లో మియోంగ్ ఎంప్లాయీస్ కి ఒక రూల్ గురించి చెప్తుంది. ఎవ్రీ ఇయర్ బెస్ట్ ఎంప్లాయీస్ కి ఓవర్సీస్ ట్రిప్ ఇస్తారని చెప్తుంది. వెంటనే దరియం ఎక్సైట్ అయిపోయి లీచాన్ కూడా వస్తాడా అని అడుగుతుంది. ఇక తను వస్తాడని చెప్పగానే దరియం ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతుంది. బట్ ఈ బెస్ట్ ఎంప్లాయీని కాంగ్ సెలెక్ట్ చేస్తాడని తెలిసేసరికి కొంచెం అప్సెట్ అవుతుంది. అయినా సరే లీచాన్ తో ట్రిప్ కి వెళ్ళడానికి కాంగ్ ని ఎలాగైనా ఇంప్రెస్ చేయాలని ఫిక్స్ అయిపోతుంది. ఇక దరియం వెంటనే కాంగ్ ని ఇంప్రెస్ చేసే మిషన్ స్టార్ట్ చేస్తుంది. ఫస్ట్ కాంగ్ కి తనకి ఇష్టమైన కాఫీ చేసి తీసుకెళ్తుంది. బట్ కాంగ్ వద్దని చెప్తాడు. ఆ తర్వాత అతను టెర్రస్ మీద ఎండకు వెళ్తాడని తెలిసి అక్కడికి కూడా వెళ్తుంది. కానీ కాంగ్ ఇక నుంచి వెళ్ళిపో అని చిరాకు పడతాడు. ఆ తర్వాత కాంగ్ వేసుకున్న షర్ట్ టైని పొగుడుతుంది. అయినా కాంగ్ పట్టించుకోకుండా తన క్యాబిన్ లోకి వెళ్ళిపోతాడు. బట్ క్యాబిన్ లోకి వెళ్ళినాక అద్దంలో చూసుకుంటూ మురిసిపోతాడు. అప్పుడే క్యాబిన్ లోకి ఎంప్లాయ్ వచ్చి దరియం గురించి సీక్రెట్ గా చెప్తాడు. ఆమె ఎస్సీ కార్పొరేషన్ నుంచి రీజన్ లేకుండా రిజైన్ చేసి ఇక్కడికి వచ్చింది, మేబీ స్పై అయి ఉండొచ్చని చెప్తాడు. దాంతో కాంగ్ ఆలోచిస్తూ ఉంటాడు. ఇక ఇంటికి వెళ్ళిన దరియం తను కాంగ్ ని ఇంప్రెస్ చేయలేకపోయానని ఫ్రెండ్స్ కి చెప్తుంది. అప్పుడే వాళ్ళకి కాంగ్ లీచాన్ డేటింగ్ చేస్తున్నారని ఒక న్యూస్ తెలుస్తుంది. ఆ రిపోర్టర్ రాసిన ఆర్టికల్ చదివి దరియం చాలా షాక్ అవుతుంది. బట్ పాస్ లో లీచాన్ కి ఒక సీనియర్ అమ్మాయి ఇష్టమని చెప్పాడు కదా, అతను గే అయి ఉండడని తన్ని తాను కన్విన్స్ చేసుకుంటుంది. కాంగ్ ఇంటికి వచ్చేసరికి లీచాన్ తన బెడ్ పై పడుకొని ఉంటాడు. కాంగ్ అతన్ని లేపి ఫుడ్ తినమంటాడు. లీచాన్ మాత్రం సూప్ తాగుతూ ఇది మీ అమ్మ చేసిన సూప్ లాగే ఉంది, తనే గుర్తొస్తుందనగానే కాంగ్ కి చాలా కోపం వస్తుంది. లీచాన్ కి తన తప్పేంటో అర్థమవుతుంది. కాంగ్ ఆఫీస్ కి వెళ్తుంటే లీచాన్ అతనికి గిఫ్ట్ బాక్స్ ఇస్తాడు. ఆఫీస్ లో ఆ బాక్స్ ఓపెన్ చేస్తే అందులో కప్ కేక్స్ ఉంటాయి. కాంగ్ ఒక కప్ కేక్ తింటాడు. కానీ ఇంకో బాక్స్ ఓపెన్ చేయగానే అందులో ఒక లేడీ ప్యాంటీ ఐ లవ్ యూ అని రాసిన లెటర్ ఒకటి ఉంటుంది. కాంగ్ కి చాలా కోపం వచ్చి ఆ బాక్స్ విసిరేస్తాడు. జస్ట్ అప్పుడే దరియం వచ్చి మీటింగ్
రెడీ అని చెప్తుంది. కాంగ్ కంగారుగా ఆ బాక్స్ దాచేసి లీచాన్కి కాల్ చేసి వెంటనే ఆఫీస్కి వచ్చి ఈ చెత్త తీసుకెళ్ళని అరుస్తాడు. ఇక మీటింగ్ లో క్యాంపింగ్ గురించి డిస్కషన్ వస్తుంది. వెంటనే దరియం నేను వెళ్తానని చెప్తుంది. అయితే అసిస్టెంట్ మేనేజర్ హైసు కూడా తనే వెళ్తానని ట్రై చేస్తుంది. బట్ కాంగ్ దరియంని రమ్మని చెప్తాడు. మీటింగ్ తర్వాత దరియం కాంగ్ క్యాబిన్ కి వెళ్తే అతను ఉండడు. అక్కడ కాంగ్ లీచాన్ని చూస్తున్న ఫోటో చూసి దరియంకి వాళ్ళిద్దరూ డేటింగ్ చేస్తున్నారన్న డౌట్ మరింత పెరుగుతుంది. అందులో ఆ లవ్ లెటర్ మీద ఉన్న లీచన్ పేరు చూసి ఇక వాళ్ళిద్దరి మధ్య ఖచ్చితంగా ఏదో ఉందని ఫిక్స్ అయిపోతుంది. అప్పుడే కాంగ్ వస్తాడు. ఇద్దరు క్యాంపింగ్ సైట్ కి బయలుదేరుతారు. కార్లో కాంగ్ నీకంత టాలెంట్ ఉండి అపోలోలోని ఎందుకు జాయిన్ అయ్యావని అడుగుతాడు. దానితో దరియం నాకేమిష్టమో తెలుసుకోవడానికి ప్లస్ నేను ఒకరిని కలవాలని చెప్తుంది. ఎవరిని అని కాంగ్ అడిగితే మాత్రం ఆన్సర్ చెప్పకుండా మీరెందుకు ఈ కంపెనీలోని జాయిన్ అయ్యారని అడుగుతుంది. దాంతో కాంగ్ ఫస్ట్ లో ఒక పర్సన్ వల్ల వచ్చాను, బట్ ఇప్పుడు ఇదే నా ప్రపంచం అని చెప్తాడు. వెంటనే దరియం తన మనసులో అనుకుంటుంది, ఆ పర్సన్ లీచానేనా, ఇద్దరం ఒకే రీజన్ తో వచ్చామా అని ఫీల్ అవుతుంది. నెక్స్ట్ క్యాంపింగ్ సైట్ లో మోడల్ స్టాంప్ వర్క్ చేస్తుంటారు. ఒక అమ్మాయి స్లిప్ అవుతుంది. స్టేజ్ మీద తడుందేమో చెక్ చేయమంటే వెంటనే దరియం వెళ్తుంది. కాంగ్ వద్దన్న కూడా వినకుండా వెళ్లి ఏం కాలేదు అంత డ్రైగానే ఉందని ఫోజులు ఇస్తుంది. సడన్ గా బ్యాలెన్స్ తప్పి పడిపోతుంటే కాంగ్ వచ్చి పట్టుకుంటాడు. ఇద్దరు ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటారు. కాస్త ఆక్వర్డ్ గా ఫీల్ అవుతారు. ఇంకోవైపు లీచన్ తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అయిన యాక్ట్రెస్ యూన్ తో ఫిల్మ్ ప్రమోట్ చేస్తుంటాడు. తనేమో నా గిఫ్ట్ ఏమైంది, నా కాల్స్ ఎందుకు ఇగ్నోర్ చేస్తున్నావని టార్చర్ చేస్తుంటుంది. అయితే ఆ గిఫ్ట్ బాక్స్ ఇచ్చింది తనే అన్నమాట. దాంతో లీచన్ మన బ్రేకప్ అయి చాలా కాలం అయిపోయింది, నాకు నీ మీద ఫీలింగ్స్ ఉన్నాయి కానీ ప్రేమ లేదని చెప్తాడు. తనేమో నేను నీతో బ్రేకప్ చేసుకోలేనని చెప్పేస్తుంది. ఇక లీచన్ తన బిహేవియర్ ని చూసి తట్టుకోలేకపోతాడు. ఇక కాంగ్ కి లీచన్ కాల్ చేసి ఎక్కడున్నావు, నన్ను మిస్ అవుతున్నావా, నిన్న నైట్ కలిసి గడపం కదా అని కావాలనే ఆట పట్టిస్తుంటాడు. అది విన్న దరియంకి తనకున్న డౌట్ కన్ఫర్మ్ అయిపోయి షాక్ లో ఉండిపోతుంది. కాంగ్ ఏమో చిరాక్తో కాల్ కట్ చేస్తాడు. ఆఫీస్ కి వచ్చాక దరియం డిఎన్ఎక్స్ సాంగ్ వింటూ వాళ్ళ మధ్య ఏదైనా ఉండొచ్చు, నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోవడమే కరెక్ట్ అని డిసైడ్ అవుతుంది. అప్పుడే లీచన్ అక్కడికి వస్తాడు. దరియం చాలా షాక్ అవుతుంది. లీచన్ అంటుంటాడు, నువ్వు డిఎన్ఎక్స్ కి పెద్ద ఫ్యాన్ లా ఉన్నావు, నీ బయాస్ నేనేనా అని దరియంకి చాలా క్లోజ్ గా వచ్చి అడుగుతాడు. దరియం చాలా సైలెంట్ గా ఒప్పుకుంటుంది. లీచన్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి దరియం చేతి మీద తన పర్సనల్ నంబర్ రాసి కాల్ చేయని చెప్పి వెళ్ళిపోతాడు. దరియం చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఇంటికెళ్లి తన ఫ్రెండ్స్ తో చెప్తే వాళ్ళు కూడా షాక్ అవుతారు. వెంటనే వాళ్ళు లీచన్ కి కాల్ చేస్తే యూన్చో లిఫ్ట్ చేసి లీచన్ షవర్ లో ఉన్నాడు, నేను తన గర్ల్ ఫ్రెండ్ అని చెప్తుంది. వెంటనే దరియం కాల్ కట్ చేస్తుంది. దాంతో ఫ్రెండ్స్ సారీ చెప్తారు. కానీ దరియం పర్లేదు, తను హ్యాపీగా ఉంటే అంతే చాలని అంటుంది. కానీ దరియం చాలా ఫీల్ అవుతూ తన హ్యాండ్ పై ఉన్న నంబర్ ని కడిగేస్తుంది. ఇంకోవైపు యూన్చో తన కాల్ హిస్టరీ మొత్తం డిలీట్ చేసి లీచాన్ కి కూడా చెప్పదు. నైట్ దరియం కాంగ్ గురించి ఆలోచిస్తూ పాపం బాస్ కూడా నాలాగే లీచన్ ని ఇష్టపడుతున్నాడు, కానీ లీచన్ కి వేరే గర్ల్ ఫ్రెండ్ ఉందని ఫీల్ అవుతుంది. ఆ నెక్స్ట్ డే ఆఫీస్ లో కాంగ్ లీచన్ ఫోటో చూస్తుంటే దరియం వెళ్లి కాఫీ ఇచ్చి ఏం టెన్షన్ పడకండి అంత బానే ఉంటుందని చెప్పి వెళ్తుంది. కాంగ్ కి అసలు ఏం అర్థం కాదు. కాంగ్ ఆ కాఫీ తాగుతాడు. ఎంప్లాయీకి ఆ పోస్టర్ కిందకి పెట్టమని చెప్తాడు. దాంతో తను మీకు కాఫీ అంటే ఇష్టం లేదు కదా అని అడిగితే కాంగ్ ఇప్పుడు ఇష్టమే అని చెప్తాడు. ఇంకోవైపు లీచన్ షూటింగ్ లో ఉండి నాకెవరైనా కాల్ చేశారా అని అడిగితే అసిస్టెంట్ ఎవరు చేయలేదని చెప్పడంతో దరియం ఎందుకు కాల్ చేయలేదు, కనీసం తన్ని డిన్నర్ కైనా తీసుకెళ్దాం అనుకున్నానని ఫీల్ అవుతాడు. ఇంకోవైపు ఆఫీస్ లో హైసు జెలసీతో దరియం ప్రెజెంటేషన్ ఫైల్ డిలీట్ చేసేస్తుంది. దరియం నైట్ అంతా చాలా కష్టపడి మళ్ళీ ఫైల్ ప్రిపేర్ చేస్తుంది. హైసుపై డౌట్ వచ్చినా కూడా తను లైట్ తీసుకుంటుంది. బయటికి వచ్చేసరికి ఫుల్ వర్షం పడుతుంది. తడుచుకుంటూ వెళ్దాం అనుకుంటే కాంగ్ వచ్చి తన అంబ్రెల్లాతో కవర్ చేస్తాడు. ఫస్ట్ దరియం వద్దని చెప్పిన తర్వాత కాంగ్ తో కలిసి వెళ్తుంది. ఇక వాళ్ళు అలా మాట్లాడుకుంటూ వెళ్తున్నప్పుడు దరియం మీరెప్పుడు తప్పు చేయలేదా అని అడుగుతుంది. కాంగ్ లేదు, నేను తప్పులు చేయడానికి పుట్టలేదని అనగానే దరియంకి చాలా కోపం వస్తుంది. తర్వాత కాంగ్ స్టార్టింగ్ లో తప్పులు చేశాను, హార్డ్ వర్క్ చేసే వాళ్ళే తప్పులు చేస్తారని మోటివేట్ చేస్తాడు. దరియం హ్యాపీగా ఫీల్ అవుతుంది. మనం ఇక్కడే ఉంటున్నాం, ఇన్నేళ్లలో ఎప్పుడూ ఎదురుపడలేదే అని దరియం అనగానే కాంగ్ ఆ బారును చూసి ఈ ప్లేస్ చూస్తే నీకేమైనా గుర్తొస్తుందా అని అడుగుతాడు. దరియంకి ఏమీ గుర్తుండదు. తన ఇల్లు రాగానే దరియం వెళ్తుంటే ఒక బైక్ స్పీడ్ గా కాంగ్ వైపు వస్తుంది. దరియం వెంటనే పరిగెత్తుకుంటెళ్లి కాంగ్ ని పక్కకి లాగుతుంది. దాంతో ఇద్దరు చాలా క్లోజ్ గా వస్తారు. అప్పుడే అసలు ఏం జరిగిందో చూపిస్తారు. దరియం లేట్ నైట్ ఆఫీస్ లో వర్క్ చేస్తుండడం కాంగ్ చూసి అతను కూడా వెళ్లకుండా తన క్యాబిన్ లోనే ఉంటాడు. బయట వర్షం వస్తుండడం చూసి దరియం సేఫ్ గా వెళ్తుందో లేదో అని తన వెనకే సబ్ వేలో వెళ్తాడు. తను తడవకుండా అంబ్రెల్లా తీసుకొస్తాడు. అంటే కాంగ్ కి దరియం మీద ఇంట్రెస్ట్ స్టార్ట్ అయిందనమాట. దీంతో పార్ట్ 1 ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్.
నెక్స్ట్ ఏం జరగబోతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. హై పాయింట్స్ ఇవ్వడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.